హలో సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఇన్నాళ్ళ ఎదురు చూపులు ఈరోజు ఫలించాయి. సో ఈరోజు అంటే ఇంకొన్ని రోజుల్లో. సో మీరెంత ఎదురు చూశారు ఈ మూమెంట్ కోసం, బాహుబలి 2 రిలీజ్ కోసం? అంటే చాలా రోజులండి, 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎదురు చూపులు. అంటే ఎదురు చూపుల కన్నా పని చేస్తూ ఉన్నాం. ఈ క్రియేటివ్ వర్క్ ఒక ప్రాజెక్ట్ మీద ఎప్పుడు అయిపోద్ది అని ఎదురు చూస్తున్నాను. ఇంకా సినిమా రిలీజ్ వరకు కూడా కాదు. సో నిన్నటితో క్రియేటివ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో పెద్ద రిలీఫ్ అండి. ఇప్పుడు రెడీ టు రిలీజ్, ఓన్లీ ప్రమోషన్స్ అంతే అంతే అంతే. ఓ మై గాడ్. సో యాక్చువల్లీ మీతో పాటు మేము కూడా కష్టపడ్డామేమో అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే బట్ ఎట్ ద సేమ్ టైం ఓకే, లెట్ దెమ్ డూ దేర్ బెస్ట్. పర్లేదు, ఒక సంవత్సరం లేట్ అయినా, ఒక 6 నెలలు లేట్ అయినా పర్లేదు, మాకు మంచి అవుట్పుట్ కావాలన్న ఫీలింగ్తో మేము కూడా అంతే ఇదిగా వెయిట్ చేసాం. సో యూనో మీ ఫ్యాన్స్కి కానీ, ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ, ఓవరాల్గా బాహుబలి ఫ్యాన్స్కి కానీ మీరు ఏం చెప్తారు అసలు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు? అంటే మీరు అడిగిన దాంట్లోనే ఉందండి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలని అసహనంతో అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఎప్పుడైతే చూసారో, ఓకే వీళ్ళు చేసే అవుట్పుట్ మామూలు సినిమాల కన్నా చాలా ఎక్కువ ఉంటుంది, దానికి టైం పడుతుంది, మనం వీళ్ళు హరీ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు వాళ్ళు రెడీ అనుకుంటే అప్పుడు చేస్తారన్నది చాలా మందికి మైండ్ సెట్లో వచ్చేసిందండి. ఎక్కువ మందికి, మ్యాక్సిమం దానికి అలాగే ఉంది. సో నాకు కూడా చాలా మంది మెసేజ్లు అడిగే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, మీరు మాత్రం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వండి, మేము ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తామని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఈక్వల్ సహనంతో ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళతో ఈక్వల్గా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ థింక్ దే నో బాహుబలికి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలో అంతా మేము ఇస్తూనే ఉన్నాను. ఎక్కడ విత్హెల్డ్ అంటే స్టోరీ పక్కన పెడితే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరెంత కష్టపడుతున్నారు, ఎక్కడ పని జరుగుతుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ దే హ్యావ్ ఎన్ ఐడియా. బట్ బాహుబలి అనేది మీరు స్టార్ట్ చేసి ఆ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అండ్ మీరు ఒక్కొక్క వర్కింగ్ స్టిల్ అంటే ఫస్ట్ పార్ట్ గురించి అంటున్నాను, వర్కింగ్ స్టిల్ నుంచి పోస్టర్ నుంచి అసలు అది అలా గ్రాడ్యువల్గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్సైట్మెంట్ పెంచుతూ వచ్చింది. బట్ రిలీజ్ అయినప్పుడు ఎంత ఎక్సైటింగ్గా వెళ్ళామో అంత బాను అనిపించింది. బట్ సమ్హౌ చూసిన వాళ్ళందరూ బాగున్నారు, అందరూ అంత బాగానే అనిపించింది. రివ్యూస్కి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం తేడాగా అనిపించింది. దీనికి మెయిన్ రీజన్ అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు రియాక్ట్ అవ్వడానికి మాకేమీ మైండ్ బ్లాంక్ అండి. రిలీజ్ అయ్యే టైంకి బోల్డంత డబ్బులు పెట్టేసాం, బోల్డంత కష్టపడ్డాం, సో మచ్ ఆఫ్ మనీ అండ్ ఎనర్జీస్ వర్ ఎట్ స్టేక్. సో అది రిలీజ్ అయ్యేసరికి కొంచెం నెగిటివ్ వచ్చేసరికి మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. అంటే నెగిటివ్ రివ్యూస్ ఫస్ట్ టైం ఏం కాదండి, ఇంతకుముందు నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. దట్ రివ్యూస్ మీద ప్రాబ్లం కాదు, బట్ బికాస్ ఆఫ్ సో మచ్ వాజ్ ఎట్ స్టేక్ మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి. ఎవరన్నా బాగాలేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, అది అద్భుతం, ఇది కళాఖండం, ఇది దీన్ని మించింది లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏది కూడా మైండ్లో రిజిస్టర్ అవ్వట్లా, టోటల్ బ్లాంక్. అది రిజిస్టర్ అవ్వడానికి మాకు 10 రోజులు పట్టింది. అండ్ యాజ్ పర్ రివ్యూస్ అండి, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ రివ్యూస్. సో రివ్యూ అన్నది ఒక మనిషి అభిప్రాయం, అదేమి కలెక్టివ్గా ఒక 100 మంది కలిసి దీన్ని ఇలా చేసాం, దీన్ని ఆలోచించి దీన్ని ఇలాగ డైసెక్ట్ చేసి ఇది ఇలా చేసి ఇలా వంట వండి పెట్టామన్నది ఏం కాదు. అది ఒక మనిషి అభిప్రాయం అది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ హిజ్ ఓన్, తన మనసులో ఉన్నది రాసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంది. దే విల్ రైట్ ఇట్. సో నా కన్సర్న్ అయినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఎనీవన్ కెన్. నాకు రివ్యూస్ మీద ఎగెన్స్ట్గా ఉండదు. నాకు నెగిటివ్, నా సినిమాలకి బాహుబలికనే కాదండి, నా ఫస్ట్ సినిమా నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. పాజిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళు, అంతే. జోకింగ్ యాజ్ ఎ జోక్, బట్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ వన్ మోర్ ఒపీనియన్. నాకు మా రివ్యూస్ అని మామూలుగా జనాలు వచ్చి కూడా చెప్తూ ఉంటారు కదా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తెలియని వాళ్ళు, తెలిసిన సో మెనీ సోర్సెస్ వచ్చి చెప్తా ఉంటారు, సినిమా మీద అభిప్రాయం ఇస్తూ ఉంటారు. సో ఫర్ మీ రివ్యూస్ వన్ మోర్ ఒపీనియన్, అంతే. బట్ అది కొంచెం ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది దాని మీద డిపెండ్ అవుతున్నారు. అది రివ్యూస్ మీద ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కళ్ళదండి. కొంతమంది ఇవ్వకూడదు అంటారు, కొంతమంది లేట్గా ఇవ్వాలంటారు. ఐ డోంట్ థింక్ సో. పీపుల్ హ్యావ్ దేర్ రైట్, రివ్యూవర్స్ ఆర్ నాట్ జస్ట్ రివ్యూవర్ అంటున్నాం అండి, ఎనీ వన్ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ their view, opinion. And reviewers kuda see
వాళ్ళకు కూడా ఏంటంటే అండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకంటూ ఒక ఫాలోయింగ్ ఉంటుంది. రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళలాగా థింక్ చేసేవాళ్ళు దే ఫాలో దట్ రివ్యూవర్. సో అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బిల్డప్ అవుద్ది. ప్రతి రివ్యూవర్కి టక్కమంట ఏం వచ్చేది, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది బిల్డ్ అవుతుంది. సో వాళ్ళు అది కరెక్ట్గా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏదో సినిమా బాగాలేదని చెప్పి తర్వాత వాళ్ళు ఫాలోవర్స్ అది బాగుందని చూసారనుకోండి, ఈడేట్ ఇలా ఎత్తున్నాడో ఈడు కరెక్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళే అన్ఫాలో అవుతారు. సో వైస్ వర్సా, వాళ్ళు ఏదైనా బాగాలేని సినిమాకి బ్రహ్మాండంగా ఉంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు చెత్తలా ఉందని చెప్పి నమ్మకూడదు రీడ్ అనుకుంటారు. సో మా సినిమా మేకర్స్గా మాకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో రివ్యూర్స్గా వాళ్ళ సెక్షన్లో వాళ్ళకదే ఫాలోయింగ్ ఉంటుంది. సో పర్సనల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్. ఇట్ ఈస్ దేర్ రైట్, దే కెన్ రివ్యూ. జనరల్ గానే క్రియేటివ్ పీపుల్ ఒక లోకంలో ఉంటూ ఉంటారు, వాళ్ళ లోకంలో ఉంటూ ఉంటారు. అలాంటిది ఇలాంటి ఒక మ్యాగ్నమ్ ఓపస్ తీస్తున్నప్పుడు ఇంకా ఆబ్వియస్ గా మీరు మునిగిపోయి ఉండాలి. బట్ ఈ బయట ప్రపంచం ఏం జరుగుతోంది, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ మీ వరకు చేరవేసేది ఎవరైనా ఉంటారా? చాలా మంది ఉంటారండి. అసలు బయట ప్రపంచంతో కనెక్షన్ తెగిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. నాకు ఉంటుంది, మా సాయి గారు ఉన్నారు, మా సాయి గారు చెప్తారు, మా ప్రొడ్యూసర్ చెప్తారు, నేను ఎవరిని కలిసినా చెప్తా ఉంటారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తా ఉంటారు ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటాను. బట్ నేను వర్క్ చేసేటప్పుడు ఈ సీన్కి జనం ఎలా రియాక్ట్ అవుతారు, ఈ డైలాగ్ జనం ఎలా రియాక్ట్ అవుతారు, ఈ సాంగ్ జనం ఎలా రియాక్ట్ అవుతారు అని ప్రతి దానికి ఐ డోంట్ వర్క్ దట్ వే. కథ చేసుకునేటప్పుడే జనరల్గా జనాలకి ఈ టైప్ ఆఫ్ సీన్లు అయితే నాకు ఈ టైప్ ఆఫ్ సీన్లు నచ్చుతాయి, జనాలకి ఈ టైప్ ఆఫ్ సీన్లు అయితే నచ్చుతాయి, ఈ కైండ్ ఆఫ్ ఫార్మాట్ అయితే నచ్చుద్ది అనే ఒక రఫ్ ఐడియా ఉంటుంది తప్ప ఆ తర్వాత ప్రతిదీ తూకంలో వేసుకుని చూడండి. నాకు బాగా నచ్చాలి, నేను బాగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే ఇంకా ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ దేర్. నాకు కొంత నచ్చి కొంత నచ్చలేదు అనుకోండి, దెన్ ఐ హ్యావ్ నాన్నగారు ఉన్నారు, పెద్దన్న ఉన్నాడు, రమ ఉంది, కార్తికేయ ఉన్నాడు, మా పిల్లలు ఉన్నారు, భైరవ సింహ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళతో డిస్కషన్ పెడతాను, వాళ్ళని అడుగుతాను, వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాను. చాలా ముందుకి అయ్యో వాయించేస్తారండి, ఏకిపారేస్తారు. అసలు ఏమి ఇంత కూడా వాళ్ళకి ఏదన్నా నచ్చలేదు అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఏకేస్తారు, అసలు ఎక్కి తొక్కేస్తారు. అందులో ఏమీ ఇది ఉండదు. సో వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాను. సో ఐ హ్యావ్ అంటే అందరూ కూడా చాలా జెన్యూన్గా చెప్తారు, వాళ్ళ సొంత అభిప్రాయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్తారు. బట్ వన్ థింగ్, మీరు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఆబ్వియస్గా ఎందుకంటే చెప్పినా తీసుకోగలిగే వాళ్ళు ఉండాలి కదా. అండ్ నేను ఎవరు చెప్పినా వింటానండి. మా యూనిట్లో ఎవరు చెప్పినా సరే వింటా. అది కరెక్టా కాదా, ఎందుకు చెప్తున్నారని ఒకసారి ఆలోచిస్తాను. నాకు నచ్చితే ఐ డోంట్ హెసిటేట్ టు ఇన్కార్పొరేట్. నచ్చకపోతే మా ఫ్యామిలీ అందరూ చెప్పినా కూడా నాకు నచ్చింది తీసేయమంటే తీయనండి. నాకు నచ్చింది తీయమంటే అస్సలు తీయను. ఏదో చెప్తున్నారు కదా అని ఎంత చెప్పినా నాకు నచ్చితే మాత్రం అది ఉంటుంది. మెయిన్ బాహుబలి ప్రభాస్. సో చాలామంది ఫ్యాన్సే కాదు, చాలామంది కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఓ మై గాడ్, ఒక హీరో ఇంత పీక్ కెరియర్లో ఈ 5 years ఒక సినిమాకి స్పెండ్ చేయడం అంటే చాలామంది ఈవెన్ తనే ఒప్పుకుంటూ ఉంటారు కూడా ఒకసారి, ఐఎమ్ వెరీ లేజీ, వెరీ షై అని. ఎలా అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి 5 years ఇలాంటి ఒక సినిమాని చేయగలిగారు? అంటే నిజంగా అపరిచితుడు అండి ప్రభాస్. అంటే సినిమా కోసం ఎంత కష్టపడతాడో, ఎంత పని చేస్తాడో, పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అంత బద్దకొస్తుంది అసలు బై హిజ్ ఓన్ అడ్మిషన్. అసలు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాంబే ఎయిర్పోర్ట్లో మన దీనికి వెళ్ళి వచ్చాం. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ అది అయిపోయింది. తను ముందు ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు, మేము వెనకాల వచ్చాం. డార్లింగ్ ఎక్కడున్నా అని ఫోన్ చేస్తే ఎంటర్ అయిన తర్వాత అక్కడ లాంజ్ ఉంటుంది, అక్కడ అందులో ఉన్నానని చెప్తున్నాడు. మేము పైకి కిందకి తిరుగుతున్నాం, ఇన్నిసార్లు బాంబే వెళ్ళి వచ్చాం, అక్కడ ఒక లౌంజ్ ఉందని తెలియదు అసలు మాకు. సార్ తన అసిస్టెంట్ వచ్చి సార్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నాడని చెప్పి లోపలికి వెళ్ళాం. లోపల ఉన్నాడు. మేము వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోతుంది, 1/2 hourకి ఫ్లైట్ బోర్డింగ్ టైం. అంటే ఫ్లైట్ బోర్డింగ్ శోభు గారు వచ్చి ప్రభాస్ టైం అయిపోతుంది, ఇంకా కూర్చుని టైం ఉందా వెళ్ళిపోదాం అని. నేను చెప్తాను గడ్డాలి, మీరు కష్టపడాలంటే రాజమౌళికి వెళ్ళాలండి, కంఫర్ట్ కావాలంటే నాతో రండి. ఎప్పుడు వెళ్ళాలని చెప్తే మీరు టెన్షన్ పెట్టుకోవద్దు, నాతో రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టాడు.
అరగంట 20 నిమిషాలు మాకు టైం అంటే ముందు వెళ్ళిపోవాలి కదా, అది మనకి అలవాటు అయింది. డోంట్ వరీ నాన్న మైహూనా, ఇంకో 10 నిమిషాలు ఉందనగా ఇంకేది సెక్యూరిటీ చెక్ కూడా అవలా, లాంజ్లో బయట సెక్యూరిటీ చెక్ అక్కడ కూర్చోబెట్టాడు, మాట్లాడుతున్నాను. మాకేమో టెన్షన్ వస్తుంది. సో ఇంకో 10 నిమిషాలు ఉందనగా వచ్చి ఒక ఆఫీసర్ ఒక ఆవిడ వచ్చి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది, ఇంకో 15 మంది ఉన్నారు అంతే, మీరు రండి అని. 15 మంది ఉన్నారా? 5 ఉన్నప్పుడు చెప్పండి. బాబు నువ్వు 5 ఉన్నప్పుడు నువ్వు రా, నేను టెన్షన్ తట్టుకోలేను అని చెప్పి నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ దగ్గర కొంచెం క్యూ ఉంటుంది కదా, ఆ క్యూలో ఉండి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చాడు. నేను చెప్పానా బయట క్యూ ఉంటుందని నాకు తెలుసు కదా, నన్ను ఫాలో అవ్వమంటే ఎందుకు ఫాలో అవ్వాలంటాడు. అంత 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 రాయల్గాను అలాగే ఉంటాడు అసలు. అండ్ వెరీ వెరీ ప్లెయిన్ అండ్ ఓపెన్ అండ్ సింపుల్ ఎట్ హార్ట్. సో బాహుబలి లాంటి సినిమా తర్వాత ఈ బాహుబలిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ఇంకో పెద్ద టాస్క్ ఛాలెంజ్ ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అని, అండ్ మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఛాలెంజ్. అండ్ ఈ మధ్య అయితే ఒక న్యూస్ చాలా హల్చల్ చేస్తుంది, మహాభారతం మోహన్ లాల్ గారు, ఏమిటి ఇదంతా? కాదండి, అంటే ఎంతవరకు నిజం? నేను రకరకాలు చెప్పింది, రకరకాల సందర్భాల్లో చెప్పింది, రకరకాలుగా ఎటు వెళ్ళిపోయింది. అది మహాభారతం చేయడం అనేది నా ఎయిమ్, నాకు చాలా ఇష్టం అని నేను చాలాసార్లు చెప్పాను. సో బాహుబలి తర్వాత మహాభారతం చేస్తున్నారని చెప్పి వచ్చింది. అది దాంట్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు? అమీర్ ఖాన్ యాక్ట్ చేస్తున్నారంట, షారుఖ్ ఖాన్ యాక్ట్ చేస్తున్నారంట, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు ఎవరు మన చెప్పాడు, కాస్టింగ్ చేశారు. బాబులు తండ్రులు నేను మహాభారతం ఇప్పుడు తీయట్లేదు, నా లైఫ్ ఎయిమ్ అది, ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది నాకు అది తీసి స్కిల్ రావడానికి, ఇప్పుడు కాదు అని చెప్పాను. బట్ వినరు కదండి, వాళ్ళకి ఏం నచ్చిందో అది రాసేస్తూ ఉంటారు. మొన్న ఏదో న్యూస్ వచ్చింది, మోహన్ లాల్ గారుతో ఎవరో యుఏఈ బేస్డ్ ఎవరైనా తీస్తున్నారంటే, అదిగో మీ సినిమాని ఎవరో కాపీ కొట్టేస్తున్నారు, మీ సినిమా ఈ ప్రాజెక్ట్ని ఎవరో కిడ్నాప్ చేసేస్తున్నారు, హైజాక్ చేస్తున్నారంటే మహాభారతం ఏదో నా ప్రాజెక్ట్ అది ప్రపంచంలో ఎవరైనా తీయచ్చు, ఎలాగైనా తీయచ్చు. ఒకళ్ళు తీసినంత మాత్రాన ఇంక అయిపోయింది, మళ్ళీ రెండోసారి తీయలేదు కాదు. అది ఒక మహాసముద్రం, అందులోంచి వాళ్ళు చెంబుడు నీళ్ళు తీసుకుంటున్నారు, నేను చెంబుడు నీళ్ళు తీసుకుంటాను, ఇంకొక 1,00,000 మంది 1,000,000 మంది ఇంకో 1,000,000 చెంబులు నీళ్ళు తీసుకోవచ్చు, అదేం తరిగేది కాదు అది. అండ్ మామూలుగా చూసుకున్నా అంటారు కదా, ఏ కథ అయినా మనకి రామాయణ మహాభారతాల నుంచే ఇన్స్పిరేషన్ అన్ని. సో దట్ ఈస్ ఇట్. నేను మహాభారతం ఇమీడియట్గా చేయాలని ఆలోచన లేదు నాకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల ఎవరో తీస్తున్నారంటే సంతోషం, ఇంకో 10 మంది 10 సార్లు తీసినా సరే నేను తీసేదానికి అది అడ్డేం కాదు. సో మీది మాత్రం ద ఇమీడియట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మహాభారతం అసలు కాదు, 100% కాదు. ఓకే, ఏమవ్వచ్చు తెలీదండి అసలు. దాన్ని ఇప్పుడు బాహుబలి తప్ప ఇంకో సినిమా గురించి కానీ ఇంకొక విషయం గురించి కానీ ఆలోచించే మైండ్ సెట్ లేదు అసలు. మనే చెప్తున్నాను, ఒకే ఒకటి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేని సినిమా ఏదో సెలెక్ట్ చేసుకుంటానేమో అనిపిస్తుంది. అది సాధ్యమే అంటారా? ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అంటే ఏమో ఒకసారి ఒక దానికి ఎడిక్షన్ లాగా, ఒక హ్యాంగ్ ఓవర్ లాగా కాదండి. విజువల్ ఎఫెక్ట్స్ ఈజ్ అ టూల్ అండ్ అ పవర్ఫుల్ టూల్. మన సినిమా కథను బట్టి అది యూజ్ చేసుకోవాలి తప్ప ఓకే ఇప్పుడు ఇందులో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ పెట్టేద్దామంటే అది వర్కౌట్ అవుతుంది. అలాగే అంటే మీ వరకు ఓకే, మా ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉంటాయి కదా. మరి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ అయినా సినిమా థియేటర్ వచ్చేవరకే అండి. మేము ఎంత ప్రమోషన్ చేసినా ఏం చేసినా, మా పాస్ట్ హిస్టరీయో, మా ట్రైలర్లో, మా పోస్టర్లో, వాట్ ఎవర్ మనం ఏం చేసినా, ఈ ఇంటర్వ్యూలో, రివ్యూలో ఏదైనా కూడా ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చేవరకే ఉంటాయండి. సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఇది రాజమౌళి సినిమా ఎవరనేది ఉండదు. సినిమాలో ఉండిపోయి చూస్తారు. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత ఆ డైరెక్టర్ బాగా తీసాడరా, హీరో బాగా చేసాడరా, తీసాడరా అని మాట్లాడుకుంటారు తప్ప హాల్లో కూర్చొని ప్రతి సీన్ ఇది పలానా డైరెక్టర్ చేసిన సినిమా అని ఎవరు చూడరండి, అలా చూడరు. మ్యూజిక్ అనే ఒక సెక్షన్ గురించి మాట్లాడకుండా అస్సలు కంప్లీట్గా ఉండదు మన ఇంటర్వ్యూ, ఎందుకంటే అది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిందని ఈవెన్ ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేసింది, ట్రైలర్ ప్రూవ్ చేసింది, అండ్ ఇప్పుడు వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఆడియో ఎప్పటికప్పుడు ప్రతి పాట పెద్ద హిట్టే, అండ్ ట్రైలర్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ వెయిట్ పెంచేసింది అనిపించింది. ఇంకా సినిమాలో ఎలా ఉంటుందో మీకు ఓవరాల్గా మాకు ఒకసారి మ్యూజిక్ గురించి. అంటే డిఫరెంట్ సెక్షన్స్ అండి. మ్యూజిక్
సాంగ్స్ రీ-రికార్డింగ్ టు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. పెద్ద మ్యూజిక్ గురించి నేను చెప్పేది ఏం లేదు, అది 100 సార్లు చూసిందే, నేను 100 సార్లు చెప్పిందే. ఈ సినిమాలో మాకు పెద్ద రెవల్యూషన్ ఏంటంటే భైరవ్ వాయిస్ అండి. ఆఫ్కోర్స్ వాడి వాయిస్ మాకు తెలుసు, వాడు బాగా పాడతాడు, మిమిక్ చేయగలడు, రకరకాల వాయిస్లా పాడగలడు అని తెలుసు. ఆ దండాలయ ఎప్పుడు కూడా పెద్దని నాన్న నేను వెళ్ళి పాట పాడతానని అడగడవాడు. పెద్దని ఏదైనా పాట పాడమంటే పాడతాడు, లేదంటే సైలెంట్ అసిస్టెంట్గానే మ్యూజిక్ అసిస్టెంట్గానే పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ దండాలయకి నేను ఒకసారి పాడతానని అడిగాడు. పాడదా, సరే పాడరా అన్నాం. పెద్దని కంపోజ్ చేసినప్పుడే అది వెరీ ఇంట్రెస్టింగ్, మంచి మంచి ట్యూన్ అది. దానికి వేరే కథ ఉందా చెప్తాను. మంచి ట్యూన్ అది, చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి వచ్చి సిచ్యువేషన్ కానీ అందులో వచ్చిన పదాలు కానీ ట్యూన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అని చాలా వివర్ వెరీ అప్బీట్ బ్రహ్మాండంగా. తర్వాత అది పాడుతున్న తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. అంటే వాయిస్లో అంత ఎక్స్ప్రెషన్, దండాలయ దండాలయ అని పెట్టినప్పుడు అంత ఆర్ద్రత, అంత భక్తి, అంత ఆరాధన వాడి వాయిస్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాతో నేను ఉండాలి అన్నప్పుడు ఇది, తర్వాత రెండోసారి మా రాజయ్య నువ్వు ఉండాలన్నప్పుడు కంప్లీట్గా వేరే ఇది. ఐ వాజ్ సో థ్రిల్డ్ అండ్ పర్సనల్లీ ఈవెన్ మోర్ థ్రిల్డ్ బికాస్ నెలల బిడ్డగా ఎత్తుకున్నవాడు ఆడు నాకు మోడల్ అండి. ఆడింత ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి నా బైక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఈ పోజ్ ఇవ్వరా ఆ పోజ్ ఇవ్వరా అని నేను కెమెరాలతో ఫోటోలు తీసేవాడు. నా మోడల్ అండ్ నా కెమెరా హాబీకి వాడిని మోడల్గా యూజ్ చేసుకున్నాను. ఆడలా అంత పెద్ద అయిపోయి అంత ఎక్స్ప్రెసివ్గా అంత అద్భుతంగా. మాకు పెద్ద ఇదేంటంటే పెద్దని చాలా బాగా పాడతాడు. పెద్దని వాయిస్లో చాలా చాలా ఆర్ద్రత ఉంటుంది, కానీ ఆ బేస్ ఉండదు, సన్నగా ఉంటుంది అని చెప్పి మాకు పెద్ద బాధ. మా పెద్దనాన్నగారికి రాలేదు, మా పెద్దనికి రాలేదు, వీడికి వచ్చింది ఆ వాయిస్లో ఆ స్ట్రెంగ్త్, అది వీడికి వచ్చింది. సో హ్యాపీ. భైరవనే కాదండి, అందరూ కూడా సింగర్స్ పాడిన వాళ్ళు అందరూ కూడా. అండ్ అసలు ఇంత పెద్ద సినిమాకి కొత్త వాళ్ళని, అప్కమింగ్ సింగర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మాకు ఫస్ట్ పార్ట్ లోనే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అండ్ ఇట్ కంటిన్యూడ్. అంటే అక్కడ సింగర్స్ దగ్గరికి వచ్చేసరికి పెద్దన్న వదిన ఇద్దరు డిసైడ్ చేస్తారండి. వాళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు. ఆ పాటకి ఆ వాయిస్, ఎవరి వాయిస్ బాగుంటుందో వాళ్ళని పెట్టాలి, కానీ పెద్ద సింగర్స్ని తీసుకొచ్చి పెట్టేస్తే ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఆ పాటలో ఏం లేదు. అసలు వాయిస్ దగ్గర నేను అసలు సజెస్ట్ చేయను, వీళ్ళు కావాలని అసలు ఏమి అలా అడగను. పెద్దన్న వదిన డిసైడ్ చేస్తారు. ఆ సాంగ్కి ఎవరైతే బెటర్ అయితే వాళ్ళు పెద్ద సింగర్స్ అయితే పెద్ద సింగర్స్ పాడిస్తారు, లేదా చిన్న సింగర్స్. తన దగ్గర ఉన్న సింగర్స్లో ఎవరి వాయిస్లో ఏమేమి కల్చర్ ఉందో, వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉందో తనకు తెలుసు కదండి. సో వీళ్ళైతే బాగుంటుంది, వీళ్ళైతే బాగుంటుంది అని చెప్పి పాడిస్తాను తప్ప ఒక లెక్క వేసుకొని ఓకే పెద్ద సినిమా కాబట్టి పెద్ద సింగర్లు పెట్టాలని ఆ లెక్కలో ఉండవండి. అండ్ ఇప్పుడే మీరు కొంచెం తన గురించి మాట్లాడుతూ యునో దట్ ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ వీ కెన్ సీ దట్ ఆన్ స్టేజ్ కూడా అనమాట. చాలా ఎమోషనల్ అయ్యారు. వి నెవర్ సీన్ రాజమౌళి గారు లైక్ దట్ అని. అది కంప్లీట్ డిఫరెంట్ ఇదండి. అంటే ప్రమోషన్లో యాక్చువల్గా నేను ఎక్కువ పెట్టొద్దని అడిగా. అంటే అందరికి వీడియోస్ అన్ని చేసాం, ప్రతి టెక్నీషియన్కి సెపరేట్గా సాంగ్ అన్ని చేసాం, అందరికీ చేసాం. అందులో నాది పెట్టొద్దన్నా, నాకేం చేయొద్దు, అది పెట్టొద్దంటే. ఎందుకంటే ఈవెంట్ అంతా నేనే డిజైన్ చేస్తానని తెలుసు అందరికీ. నా గురించి నేను పెట్టుకున్నట్టు ఉంటుంది, అది వద్దు, అది అవాయిడ్ చేయండి అంటే మా పిల్లలు గొడవ చేశారు, కానీ నేను స్ట్రాంగ్గా వద్దని చెప్పేశాను. వద్దని చెప్పేస్తే కార్తికేయ గారు వెళ్ళి పెద్దనికి చెప్పాడు, అసలు ఏం వద్దంటున్నాడు, ఏం పెట్టొద్దు అంటున్నాడు, బాబా గురించి లేకపోతే ఎలాగా అని కంప్లైంట్ చేస్తే. సో అప్పటికప్పుడు తను డిజైన్ చేశాను. నాకు తెలియదు అది ఉందని తెలియదు. ఆ పాటే చాలా ఆర్ద్రంగా ఉండే పాట, అందులో అమ్మ పేరు చెప్పేసరికి ఆగలేదండి అసలు. సరే ఇదైతుందంటే మా అమ్మతో మా కజిన్స్ అందరికీ కూడా ఒక రిలేషన్ ఉంది. అమ్మ అందరికీ బాగా వండి పెడదండి, వాళ్ళకి ఇష్టమైంది. పెద్దనికి చపాతీ కూర, మా కళ్యాణానికి పాకం గారెలు, మా రాజన్కి బనానా మిల్క్ షేక్, అలా ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ తన ఇంటికి వస్తే, మా ఇంటికి వస్తే వాళ్ళకి చేసి పెట్టడం, వాళ్ళు ఎక్కువ రోజులు రాకపోతే చేసి వాళ్ళ ఇంటికి పంపించడం అన్నది తనకు బాగా ఇది. ఫుడ్తో మా అమ్మగారితో, ఫుడ్తో మా కజిన్స్ అందరికీ బాగా ఇది
అదే రాజన్ పిన్ బాగా వండి పెడుద్ది, కడుపు నిండా పెడుద్ది అన్నది ఇదండి. సో ఆ రాజనందిని పిన్ అన్న మాట మా కజిన్స్ మధ్యలో నాకు అది బాగా ఎమోషనల్. సో మా పిన్నికి పుట్టినోడు అనేసరికి అసలు ఆగలేదు నాకు. తర్వాత ఇంకేముందో అక్కడ ఏమొచ్చిందో కూడా చూడలేదు నేను ఇంకా అసలు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లే చేసుకొని చూశాను. మీ డాటర్ ఎమోషనల్ దానికి అసలు మామూలుగా నువ్వు అంటేనే దానికి ఏడుపు వచ్చేస్తుంది. చాలా సెన్సిటివ్ అది. వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం, ఇద్దరంటే ఇష్టం. సో ఎవరికి అంటే మా ఫ్యామిలీలో ఎవరికి ఆగలేదండి. అంటే మీలో ఆ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి కథలో కూడా అలాంటి మంచి ఎమోషన్స్ చూపించగలుగుతున్నారు. అలాగేం లేదండి, ఎమోషన్స్ ఎవరికన్నా ఎమోషన్స్ అమ్మ ఎవరికన్నా అమ్మాయి కదండి దాంట్లో. బట్ ఇట్ వాజ్ ఎ లవ్లీ మూమెంట్ మా అందరికి, అదొక మెమరీ అయిపోయింది. ఎనీవే, బాహుబలి చాలా కాలంగా ఎదురు చూస్తున్న సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇది కంక్లూజన్ చూడబోతున్నాం. ఇంకా పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఏవో వినిపిస్తున్నాయి. ఈ సినిమా దాంతో అదే అని మీరు డిక్లేర్ చేసేసారు కాబట్టి వీఆర్ వెయిటింగ్ టు వాచ్ ఈగర్లీ అన్నది కూడా సరిపోదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు, ఇన్ని విశేషాలు మాతో పంచుకున్నందుకు. యాక్చువల్లీ బాహుబలి గురించి మాట్లాడాలంటే ఈ కాస్త టైం సరిపోదు. మీరు ఎన్నాళ్ళు చేశారో అంతసేపు మాట్లాడవచ్చు. సో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి మాకు తెలుసు. ఐ థింక్ సినిమా చూసిన తర్వాత వీ గెట్ టు నో. థ్యాంక్ యూ సో మచ్ ఎనీవేస్ ఫర్ బీయింగ్ విత్ us.